ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ. 2026 నీట్ విద్యార్థులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాల్సిన. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, నేను మీ చల్లూరి మధు, అడ్వకేట్. ఈరోజు సాయం సంధ్యా వేళ నీట్ రాసినటువంటి విద్యార్థుల కోసం మనము బాధ్యతగా భావించి అద్భుతమైనటువంటి గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీట్ రాశారు, ఫలితాలు వచ్చాయి, ర్యాంకులు వచ్చాయి. నాకు ఎంబీబీఎస్ సీటు వస్తుందా? గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వస్తుందా? నా ర్యాంకుకు ఏ కాలేజీలో వస్తుంది? రౌండ్ ఫస్ట్లో సీటు రాకపోతే రౌండ్ సెకండ్లో అవకాశం ఎంత మేరకు ఉంటుంది? మాపప్ అంటే ఏమిటి? స్ట్రే వేకెన్సీస్ అంటే ఏమిటి? స్టేట్ కౌన్సిల్లో మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు విద్యార్థుల మనసుల్లోనే కాదు, వాళ్ళ తల్లిదండ్రుల మనసుల్లో కూడా కదలాడుతున్నటువంటి అంశం. అందుకే ఈరోజు నీట్ అండర్ గ్రాడ్యుయేషన్కు సంబంధించినటువంటి 2026 కౌన్సిలింగ్ గురించి, రిజిస్ట్రేషన్ నుంచి మొదలుకొని సీట్ అలాట్మెంట్ వరకు అన్ని అంశాలు, రౌండ్ ఫస్ట్ నుంచి రౌండ్ సెకండ్, థర్డ్, స్ట్రే వేకెన్సీస్ వరకు విద్యార్థులు ఏమి చేయాలి, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక రౌండ్లో సీటు రాకపోతే ఏమి చేయాలి అనే అటువంటి అన్ని విషయాలను చాలా సింపుల్గా అర్థమయ్యే రీతిలో తెలుసుకుందాం. ముందుగా ముఖ్యమైనటువంటి ఒక మాట, ఒక కౌన్సిలింగ్ రౌండ్ మీ జీవితానికి ఫైనల్ రిజల్ట్ కాదనే అటువంటి అంశాన్ని మీరు ముందుగా చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. నీట్ క్వాలిఫై అయ్యారంటే తర్వాత ఏం చేయాలి? నీట్ క్వాలిఫైడ్ అవ్వడమే ఒక ముఖ్యమైనటువంటి దశ. కానీ నీట్ క్వాలిఫై అయినంత మాత్రాన ఆటోమేటికల్లీ ఎంబీబీఎస్ సీటు వచ్చినట్లు కాదు. సీటు కోసం కౌన్సిలింగ్ ప్రాసెస్లో పాల్గొనాలి. మీ ర్యాంకు, మీ కేటగిరీ, మీ చాయిస్, సీట్ అవైలబిలిటీ, అప్లికేబుల్ రిజర్వేషన్ రూల్స్, అలాగే కౌన్సిలింగ్ అథారిటీ యొక్క రూల్స్ కూడా, ఇవన్నిటిని జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంటుంది. వీటి ఆధారంగానే అలాట్మెంట్ జరుగుతుంది ఎంబీబీఎస్లో. అందుకే నీట్ క్వాలిఫై అయ్యాను కాబట్టి సీటు వచ్చేస్తుంది అనుకోకూడదు. అలా అనుకోవడము తప్పవుతుంది. నా ర్యాంకు తక్కువ ఉంది కాబట్టి నాకు సీటు రాకపోవచ్చు అని కూడా అనుకోకూడదు. అది కూడా తప్పే అవుతుంది. కౌన్సిలింగ్ స్ట్రాటజీ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇందులో. కౌన్సిలింగ్ స్ట్రాటజీ కూడా మనం ముందే ఒక సిస్టమాటిక్గా ముందుకు పోవాల్సినటువంటి అవసరం. అలాగే ఇందులో 2 రకాల కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఎంసీసీ కౌన్సిలింగ్ అంటే ఏమిటి? అంటే నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ కౌన్సిలింగ్ లో ఒక ముఖ్యమైనటువంటి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఉంటుంది. దాన్నే ఎంసీసీ. I am so proud of you. Yes, congratulations my love. ఎంసీసీ కౌన్సిలింగ్ లో ఆల్ ఇండియా కోటాతో పాటు కౌన్సిలింగ్ రూల్స్ ప్రకారం ఎయిమ్స్, జిప్మార్, సెంట్రల్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ఎస్సిక్ వంటి పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ సీట్స్ కూడా అందులో ఉంటవి. I can't believe we are finally జాగ్రత్తగా here. అర్థం చేసుకోవాలి. అదే సమయంలో స్టేట్ కోటా కౌన్సిలింగ్ కు సంబంధించి రాష్ట్ర కౌన్సిలింగ్ అథారిటీ నిర్వహిస్తుంది. ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ అథారిటీ ఉంటుంది. అది ఆయా రాష్ట్రాలు ఆ రాష్ట్రాల పరిధిలో నిర్వహించుకుంటాయి. ఉదాహరణకు తెలంగాణలో ఒక కౌన్సిలింగ్ ప్రాసెస్, ఆంధ్రప్రదేశ్లో మరో స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్, ఇతర రాష్ట్రాలకు వారి కౌన్సిలింగ్ అథారిటీస్ ఉంటాయి. అన్ని రాష్ట్రాలకు కూడా అవసరాన్ని బట్టి అప్లై చేసుకునేటువంటి అర్హత కలిగి ఉంటాము. కాబట్టి ఒక విద్యార్థి చేయవలసినటువంటి మొదటి పని ఏమిటంటే, మరి నేను ఎంసీసీ కౌన్సిలింగ్లో అక్కడ అప్లై చేయాలా లేదా స్టేట్ కౌన్సిలింగ్లో అప్లై చేయాలా అన్నట్టు. నా స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్లో మొదటి అడుగు అనేది ఏంటంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో మొదటి అడుగు రిజిస్ట్రేషన్ డిలే. అంటే డెడ్ లైన్ దాకా చూసుకుంటే వెళ్ళిపోకూడదు. రిజిస్ట్రేషన్ ఇమ్మీడియట్గా చేసుకోవాలి.
మిస్ కావద్దు. అఫీషియల్ కౌన్సిలింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ నీట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, కేటగిరీ డీటెయిల్స్, అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ చాలా జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు, రాంగ్ కేటగిరీ పెట్టకూడదు, రాంగ్ డాక్యుమెంట్స్ ఇవ్వకూడదు, ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఇలాంటి చిన్న చిన్న తప్పుల ద్వారా మనం ఎంబీబీఎస్ సీటును కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. పెద్ద సమస్యగా మారవచ్చు తర్వాత. అందుకే సైబర్ కేఫ్లోనో ఎక్కడనో ఇంటర్నెట్ కేఫ్లోనో మనము అప్లికేషన్ ఫిల్ చేస్తున్నటువంటి సందర్భంలో మన దగ్గర మనకు కంప్యూటర్ అవైలబుల్ లేనప్పుడు బయట పోయి కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది మధ్యతరగతి కుటుంబీకులే ఇందులో క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి సైబర్ కేఫ్లోనో ఇంకెక్కడైనా మనము అప్లికేషన్ ఫిల్ చేసుకుంటున్నప్పుడు ఫైనల్ సబ్మిట్ చేసే ముందు మీరే స్వయంగా వెరిఫై చేసుకోండి. ఏమి తప్పులు లేవని పూర్తిగా చూసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి. ఇక నెక్స్ట్, చాయిస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. కౌన్సిలింగ్లో అత్యంత కీలకమైనటువంటి దశ ఏదైనా ఉందంటే అది చాయిస్ కూడా. చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏమిటంటే మీకు కావలసినటువంటి కాలేజీ కోర్సును మీ ప్రెఫరెన్స్ ఆర్డర్లో నమోదు చేసుకోవటం. ఓకే, మనకు ఫలానా కాలేజీ కావాలి, ఫలానా కాలేజీలో ఫలానా కోర్సు కావాలి అని మనం ప్రెఫరెన్స్ ఆర్డర్గా ఫిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ 3 కేటగిరీస్ని ఆలోచించాలి. ఫస్ట్ ఏమిటి? మన డ్రీమ్. ఫస్ట్ డ్రీమ్ ఆఫ్ యువర్ చాయిస్. ఫలానా కాలేజీలో నాకు కావాలి అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి గట్టి డ్రీమ్ ఉంటుంది మన. మీరు చాలా ఇష్టపడే కాలేజ్. రెండవది ఏంటి? సెకండ్, రియలిస్టిక్ చాయిస్. అంటే నువ్వు పొందినటువంటి ర్యాంకు, నీకు వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకొని నువ్వు ఎక్కడ సీటు పొందగలుగుతావు, మీ ర్యాంకు, కేటగిరీ, ప్రీవియస్ ట్రెండ్, సీట్ అవైలబిలిటీ వంటి అనేకమైనటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని రియలిస్టిక్గా ఉండే ఆప్షను, రెండో ఆప్షన్ తీసుకోండి. ఇక థర్డ్, యాక్సెప్టబుల్ చాయిస్. సీటు వస్తే నిజంగానే జాయిన్ అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నటువంటి రియలిస్టిక్. మొదటిదేమో మనకు కావాలి అని ఒకటి మన డ్రీము. తర్వాత నిజంగానే ఎక్కడ సీట్ వస్తే అక్కడ పోయి జాయిన్ అవ్వడానికి 3 ఆప్షన్. ఓకే, ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మీకు వెళ్ళడానికి ఇష్టం లేని కాలేజీని ఎక్కడో ఒక సీట్ వస్తుంది రావాలి అనే భయంతో చాయిస్ లిస్ట్లో ఎట్లాంటి పరిస్థితుల్లో పెట్టకండి. ఎందుకంటే చాయిస్ ఫిల్లింగ్ ఒక ఫార్మల్ ఎక్సర్సైజ్ కాదు, ఇది మీ కెరీర్ డిసిషన్, మీ కెరీర్కి సంబంధించినటువంటి డిసిషన్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. ఓకే, ఇంకా సీట్ అలాట్మెంట్ ఏ విధంగా అవుతుంది, మీ చాయిస్ ఏంటి? మీ చాయిస్ ర్యాంక్, కేటగిరీ, రిజర్వేషను, సీట్ అవైలబిలిటీ, అప్లికేషన్ అంటే అప్లికేబుల్ రూల్స్, వీటి ఆధారంగా రౌండ్ 1లో అలాట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు 3 పరిస్థితులు రావచ్చు. ఒకటి, మీకు నచ్చిన సీటు వచ్చిందనుకోండి, ఓకే. రెండవది, మీకు సీటు వచ్చింది కానీ మీకు ఇంకా బెటర్ ఆప్షన్ కోరుకుంటున్నారు. ఏదో ఒక కాలేజీలో వచ్చింది, ఉదాహరణకు కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ వచ్చింది, కానీ మీరు ఉస్మానియా కోరుకుంటున్నారు, గాంధీ సికింద్రాబాద్ కోరుకుంటున్నారు. అలాంటిది. మూడవది, మీకు సీటు రాలేదు. ఇక్కడే నేను విద్యార్థులతో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలనుకుంటున్నాను. రౌండ్ 1లో సీటు రాకపోవడం అంటే మీరు ఫెయిల్ అయినట్లు కాదు. ఓకే, మొదటి రౌండ్లో సీటు రాకపోవటం అంటే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి, మీరు ఫెయిల్ అయిన కింద కాదు. అది కేవలం ఆ పర్టికులర్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ మీకు కాలే, ఇలా అర్థం చేసుకోవాలి. ఓకే, అంతే తప్ప మొదటి రౌండ్లో సీట్ రాలేదు కనుక డిప్రెషన్కు గురవి మాకు సీట్ వస్తుందో రాదో అని తల్లిదండ్రులు మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ముందు సెకండ్ రౌండ్, ఇతరత్ర రౌండ్లలో సీట్ వచ్చే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. ఓకే, మరో అవకాశం, మొదటి రౌండ్ తర్వాత అర్హత ఉన్న విద్యార్థులకు అందరూ ప్రస్తుతం కౌన్సిలింగ్ రూల్స్ ప్రకారం తదుపరి రౌండ్లో
పాల్గొనే అవకాశం ఉంటుంది. కొంతమందికి రౌండ్ 1లో సీటు రాకపోవచ్చు. మరికొందరు ఇప్పటికే వచ్చినటువంటి సీటు కంటే బెటర్ ఆప్షన్ కోసం అప్గ్రేడ్ కోరుకోవచ్చు. ఓకే, కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం, ప్రతి రౌండ్కు వేర్వేరు రూల్స్లు ఉండవచ్చు. ఓకే, రిజిస్ట్రేషన్, చాయిస్ ఆఫ్ ఫిల్లింగ్, చాయిస్ ఆఫ్ లాకింగ్, సీట్ అలాట్మెంట్, ఓకే, రిపోర్టింగ్, అప్గ్రేడేషన్, ఇవన్నీ మనము చాలా జాగ్రత్తగా మన అప్లికేషన్ చేస్తున్నప్పుడు చూసుకోవాల్సినటువంటి అవసరం. ఎగ్జిట్ రూల్స్ కూడా, ఇవన్నీ ఆ రౌండ్ అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అందుకే నేనేమంటున్నానంటే, నా ఫ్రెండ్ ఇలా చెప్పాడు, వాట్సాప్లో నేను ఇలా చూశాను, వాట్సాప్లో ఇలా వచ్చింది, ఒక కన్సల్టెంట్ ఇలా అన్నాడు అని I మాత్రం can't believe నమ్మకండి. we are finally here. ఓకే, హలో We should ఫ్రెండ్స్, hurry for the surgery rotation మీరు briefing. నీట్ క్వాలిఫైడ్ అయ్యి ఉన్నారా? ఎంబీబీఎస్లో సీట్ పొందటానికి కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, చాయిస్ ఫిల్లింగ్ చేయడం ఎలా, రౌండ్ 1లో సీట్ పొందకపోతే రౌండ్ 2, రౌండ్ 3, అదేవిధంగా మా ప్యాప్ స్ట్రే వేకెన్సీలో అవకాశాలు పొందటం ఎలా, ఇవన్నీ విషయాలతో మనము 3 వీడియోలు వరుసగా చేశాము. ఇవన్నీ కూడా పబ్లిక్ లెన్స్ అనే అటువంటి ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉంది. అందులోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, అది చూసుకొని మీకు కావలసినటువంటి వివరాలను పొంది ఎంబీబీఎస్లో సీట్ పొందండి. ఓకే, ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ.